హాయ్ ఫ్రెండ్స్, నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మజ్జిగ మిరపకాయలు చేసుకుందాం. వీటినే చల్ల మిరపకాయలని, కూర మిరపకాయలని కూడా అంటారు. మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాం. దీనికోసం ఇదిగో ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి. నేను ఒక 5 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చాకుతో కానీ బ్లేడ్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి. పైన కింద కట్ అవ్వకుండా మధ్య భాగం మాత్రమే కట్ అయ్యేలా చూసుకుని 2 వైపులా కట్ చేసుకుని ఇలాగా 2 వైపులా కానీ 3 వైపులా కానీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. నేను 5 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. దానికి 4 కేజీల పెరుగు తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని చిక్కటి మజ్జిగలా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా చేత్తోనే కలుపుకోవాలి. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి మజ్జిగ. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మిరపకాయలను వేసి ఆ గిన్నెలో మొత్తం మజ్జిగ అంతా పోసేసుకోవాలి. పోసేసుకుని చేత్తో మజ్జిగ లోపలికి అదిమి పెట్టుకోవాలి మిరపకాయల్ని. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకుంటారు. మేమైతే వేయలేదు. అది 3rd డే 3వ రోజు తీసి మిరపకాయల్ని ఇలాగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుని మజ్జిగ అంతా దిగిపోయేలా చూసుకుని అప్పుడు ఆ మిరపకాయల్ని ఒక బెడ్షీట్ కానీ ఒక కాటన్ శారీ కానీ వేసుకుని దాని మీద ఆరబెట్టుకోవాలి. ఇదిగో ఇలా. మళ్ళీ ఇవి ఆరిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాటిని తీసుకుని మళ్ళీ అదే మజ్జిగలో మళ్ళీ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ మార్నింగ్ అవి మళ్ళీ అలాగే హోల్స్ ఉన్న గిన్నెలో వేసి మజ్జిగ అంతా దిగిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇలాగే ఒక 5-6 రోజులు చేసుకోవాలి. అప్పటికి ఇంకా మజ్జిగ ఉంటే వదిలేయచ్చు, లేదు అంటే మజ్జిగ కంప్లీట్గా అయిపోయేంత వరకు కూడా వేసుకోవచ్చు. ఒక 5 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఒక 5 డేస్ వేసుకున్న తర్వాత మజ్జిగలో వేయకుండా అలాగే మిరపకాయలు పూర్తిగా ఎండిపోయేదాకా ఎండబెట్టుకోవాలి. ఒక 3 డేస్ ఎండబెట్టుకుంటే బాగా ఎండిపోతాయి. ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత తీసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇదిగో ఈ మిరపకాయల్ని వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా వేయించుకుని రసంలో కానీ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే బాగుంటుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ.